నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నారాజు. రీసెంట్ న్యూస్ అండి, బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఒకటే. ఎక్కడో పెట్టినటువంటి ఒక చిన్న ఫుడ్ స్టాల్ సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళటం ఉన్నట్టు ఆ న్యూస్. కుమారి ఆంటీ హోటల్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దగ్గర నుంచి అంటే అది స్టార్ట్ అయినప్పుడు ఫుడ్ స్టాల్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ వన్స్ సోషల్ మీడియాకి వచ్చేసిన తర్వాత అది వైరల్ అవటం, తర్వాత ట్రోల్ అవటం, దాని తర్వాత దాని మీద ఇష్యూ అవటం, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళటం, ఆ న్యూస్ రకరకాల కథనాలు అయితే వింటూ ఉన్నాం. అసలు ఏం జరిగింది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుమారి ఆంటీ అనే ఆమె స్ట్రీట్ షాప్లో ఫుడ్ అంటే మీల్స్, మధ్యాహ్నం పూట వైట్ రైస్, చికెన్ కర్రీ, ఎక్కువ ఈ ఆప్షన్సే ఉంటాయి ఏది స్ట్రీట్ ఫుడ్లో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఇనార్బిట్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో లైన్గా ఒక 35 షాప్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన షాప్స్ ఇవన్నీ. ఆ ల్యాండ్ అంతా కూడా టీఎస్ ఐఏఎస్సికి సంబంధించిన ల్యాండ్. ఇప్పుడు మనం చూస్తే ఈ 35 షాపులు లైన్గా ఉంటాయి. ఈ షాపులు వెనకాల ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది, దాని పక్కన అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్ బిల్డింగ్స్ అవి. ఓకే, సో ఈ ఓపెన్ స్పేస్లో టీఎస్ ఐఏఎస్సి వాళ్ళు అలాట్ చేద్దాం అనుకొని వీళ్ళని ఖాళీ చేయమని నోటీసులు కూడా ఇస్తాం జరిగింది. వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే 30 షాపులు మా బతుకుతారు ఇదే అని చెప్పి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఓకే ఓకే, మన భారతదేశంలో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కసారి ఏదైనా ఆక్యుపై చేసి నా బతుకుతెరు ఇదే అంటే మాత్రం వాళ్ళని మళ్ళీ మనం ఏం చేయలేం. అంటిల్ ఆర్ అన్లెస్ వీ షో దెమ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ అట్ ఏ కాంపిటేటివ్ ప్లేస్, వీళ్ళని అంత ఈజీగా ఖాళీ చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఈ 30 షాపులలో వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సరే, అది లీగల్ ఆస్పెక్ట్. ఈ కుమారి ఆంటీ ఏం చేసింది అంటే కంటిన్యూగా ఈమె ఏమైతే అమ్ముతుందో యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తాము, ఓకే, దాన్ని మళ్ళీ వైరల్ చేసుకుంటాము ఈమె బిజినెస్ పెంచుకుంటానికి. దాంతో ఏమైపోయిందంటే ఈ కుమారి ఆంటీ షాప్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ డైరెక్ట్గా వచ్చి తింటాము, ఆమెతో మాట్లాడుకుంటూ వాళ్ళ మూవీస్ కానీ ఇవి కానీ ప్రమోషన్స్కి వాడుకుంటాం జరిగింది. ఇది కుమారి ఆంటీకి బాగా నచ్చింది, ఎందుకంటే దానివల్ల ఆమె బిజినెస్ కూడా పెరుగుతుంది, రెవెన్యూ కూడా బాగా పెరుగుతుంది. దగ్గర దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ నాకు వినిపించింది ఏంటి అంటే డైలీ 1 lakh ఈమె సంపాదిస్తుందని నిన్న నేను. ఓకే, ఈమె సంపాదించే దాంట్లో ఐ డోంట్ థింక్ సో ట్యాక్స్లు గిక్స్లు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే ఇవన్నీ క్యాష్ వస్తుంది, అంటే ఓపెన్ సీక్రెట్లు ఉంటాయి కొన్ని. ఓకే, సో మొత్తం అంత క్యాష్ వస్తుంది అంతే, ఎందుకంటే అన్ని 100-200 ఉంటాయి, ఫోన్పేలు, గూగుల్ పేలు, లేకపోతే క్యాష్. ఓకే, సో హౌఎవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈమె ఆంధ్ర నుంచి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆంధ్రాలో ఉంది ఈమె. వీళ్ళ చుట్టాలు ఎవరు ఆంధ్రాలో లేకపోతాం వల్ల మొత్తం అందరూ హైదరాబాద్లో ఇలాంటి వ్యాపారాల్లో లేకపోతే వేరే జాబ్లో ఉండటం వల్ల వాళ్ళక్కడ ఒంటరితనంలో ఉండి ఇంకా లేదు మనం కూడా హైదరాబాద్కి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు ఇక్కడికి కరోనా టైంలోనూ ఎప్పుడో షిఫ్ట్ అవుతాం జరిగింది. ఓకే, షిఫ్ట్ అయ్యి స్లోగా ఈ బిజినెస్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి కుమారి అంటే అదృష్టం పరీక్షించుకుంది, సోషల్ మీడియాని వాడుకుంది, నార్మల్గా వాడుకోలేదు. అది ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందంటే ఆ 35 షాపులలో పార్కింగ్ ఓన్లీ కుమారి ఆంటీ దగ్గరికి వచ్చే వాళ్ళే తయారైపోయారు. పక్క షాపులలో కూడా ఈ కుమారి ఆంటీ ప్లేట్లే తీసుకెళ్ళి కూర్చొని తింటాం మొదలైంది. అర్థమైంది కదా మీకు? ఒక రకంగా 30 షాపులకు కూడా గండి పడినట్టే అంతే కదా. ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత జనాలు అందరూ ఒక్కసారైనా ట్రై చేయాలని వెళ్తారు కదా, రైట్? చూడ్డానికైనా వెళ్తారు, ఒక్కసారి తినడానికి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు సగం మంది ఒక్కసారి అక్కడ తినడానికి వెళ్ళినా కుమారి ఆంటీకి రావాల్సిన డబ్బు, లైఫ్ టైం రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది, అవునా కదా? సో ఓవర్ ఈ ఇష్యూ ఏమైందంటే మొన్న మధ్య ఒక 2-3 రోజుల క్రితము పోలీస్ వాళ్ళు పాపం చాలా పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. ఇనార్బిట్ వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఈమె వెహికల్ అప్పుడే ఏది ఈ సరుకు మొత్తం అన్ని స్టాక్ తెచ్చుకుంటారు కదా ఈమె, ఈ వెహికల్ కరెక్ట్గా వచ్చి రోడ్డు మీద ఆపింది. ఈమె షాప్ ముందు రోడ్డు మీద ఆపగానే పోలీస్ వాళ్ళు వచ్చి మోటార్ వెహికల్ యాక్ట్ ఒక చట్టం ఉంటుంది కదా, ఆ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బండిని ఇక్కడ పెట్టకూడదు, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అని ఆ బండిని సీజ్ చేస్తారు. ఆ సీజ్ చేస్తాం తోటి ఏమైంది అంటే ఆ రోజు అవ్వాల్సిన బిజినెస్ సామాన్లు అన్నీ కూడా ఆ బండిలోనే ఉన్నాయి. సో కుమారి ఆంటీకి ఆ రోజంతా బిజినెస్ అవ్వలేదు, మిగతా 34 షాపులు నడిచాయి.
అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఏమవుతుంది, సోషల్ మీడియాకి ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రోల్ అవుతుంది. కుమారి ఆంటీ షాప్ మూసేశారు పోలీసులు ఆంక్షల వల్ల, మళ్ళీ అది వైరల్ అయింది. ఎంతవరకు వైరల్ అయింది అంటే ఆఖరికి సీఎం వరకు వెళ్ళింది. అది సీఎం వరకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వస్తే జరిగింది. ఓ కుమారి ఆంటీ షాపు వదిలేయండి, పోలీసులు ఏదైనా కేసులు వేస్తే మళ్ళీ పునః పరిశీలించండి అని చెప్తే మళ్ళీ ఒక రోజు ముందు మళ్ళీ పోలీసు వాళ్ళు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతాం జరిగింది. కానీ ఈమె ఇంకా షాపు తెరవలేదు, మేబీ వాళ్ళు తెరవచ్చు. ఓకే, సో అదే కాకుండా నా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను కూడా ఒకసారి పర్సనల్గా వచ్చి కుమారి ఆంటీ టిఫిన్ అది ఏంటది మీల్ సెంటర్లో నేను కూడా తింటానని చెప్తాం జరిగింది. దాంతో కుమారి ఆంటీ మరింత వైరల్ అయిపోయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నోటెమ్మట కూడా కుమారి ఆంటీ పేరు వచ్చేసరికి ఇంక కుమారి ఆంటీకి ఇంక తిరగలేదు. ఓకే, అసలు ఇప్పుడు ఆ ల్యాండ్ టీఎస్ఐఎస్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టే ఎన్ని రోజులు ఉంటుందో మరి దీనివల్ల కూడా మనకి డౌటే. సో మొత్తానికి కష్టపడితే ఏది అసాధ్యం కాదు అని కుమారి ఆంటీ తేల్చి చెప్పింది. హైదరాబాద్లో ఎంతోమంది బతకలేక, ఏది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఎంతో డబ్బున్న ఫ్యామిలీల్లో పుట్టి పెరిగిన వాళ్ళు వ్యసనాలకి బానిసలై బిజినెస్లు వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ అన్నలు స్థాపించిన బిజినెస్లను కూడా ముందుకు తీసుకెళ్ళలేక, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు బిజినెస్లో జాబులు సరిగ్గా చేయలేక నాశనం అయ్యే దీంట్లో చూస్తే కుమారి అంటే ఏమి చదువు సంధ్య లేకుండా ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మ హైదరాబాద్లో నేను ఇన్ని లక్షలు సంపాదిస్తానని ప్రూవ్ చేసింది. సో హ్యాట్స్ ఆఫ్ టు కుమారి ఆంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అంత సంపాదించట్లేదు, అవును కుమారి ఆంటీ సంపాదించినట్టు యూఎస్లో కూడా సంపాదించట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు మరి రిప్లై పెడతాంలో ఆశ్చర్యమే లేదు, ఆయన కూడా అర్థమైంది మరి షీ సంథింగ్ స్పెషల్ అని, అందుకే నేను కూడా వచ్చి తింటా అంటాడు ఆయన. కుమారి అంటే హోటల్ ఒక బ్రాండ్ పడిపోయింది చాలా మంది. ఇప్పుడు మనం కూడా వెళ్ళి తినాలి నారాజు గారు, డెఫినెట్ గా షో అయిన తర్వాత వెళ్దాం మనం కూడా. షూర్ సార్. అందులోను మీరు ఇందాక చెప్పినట్లు ఇన్కమ్ సంగతి పక్కన పెడితే సార్, ఒక చిన్న వీడియో అది వైరల్ అవటం, ట్రోల్ అవటం, దాని తర్వాత గవర్నమెంట్ వరకు రీచ్ అవటము, సీఎం రేవంత్ రెడ్డి గారి దాకా న్యూస్ వెళ్ళటము, నేను వచ్చి కూడా ఒకసారి అక్కడ ఫుడ్ మీల్స్ టేస్ట్ చేస్తానని చెప్పేసి ఒక మాట చెప్పను సార్. ఎంతోమంది కోట్లు ఖర్చు పెట్టుకుంటే తప్ప మీకు తెలియదే ఉంది పెయిడ్ ప్రమోషన్స్ గురించి నాగరాజు గారు. ఎంతో మంది పెయిడ్ ప్రమోషన్స్ చేసుకున్నా ఇంత టర్న్ ఓవర్ లేదు, కుమారి ఆంటీ టర్న్ ఓవర్ లేదు పెయిడ్ ప్రమోషన్స్ కూడా. అవునా కదా? అవును, మోస్ట్ అన్ఫార్చునేట్ అది. బట్ పెద్ద పెద్ద సీఈఓలకి ఈమె టగ్ ఫర్ కాంపిటీషన్ ఇచ్చింది. సో ఇదైనా చూసి వాళ్ళు కొంచెం పెయిడ్ ప్రమోషన్స్ ఆపి టేస్ట్ మీద ఫోకస్ చేయాలంటున్నారు. ట్రూ సార్, నిజంగా పెద్ద పెద్ద బ్రాండ్స్ హోర్డింగ్స్ అవి క్రియేట్ చేసుకొని మరి మా ఫుడ్ ఇది మేము ఇది అని చెప్పేసి కొత్త ట్యాగ్ లైన్ తోటి కొత్త చేసుకుంటూ బయటకు వస్తుండే. ప్రచార మాధ్యమాల్లో మాత్రం విస్తృతంగా చేస్తూ ఉంటారు. నార్మల్ హోర్డింగ్స్ ఉండవు, ఓ రేంజ్ హోర్డింగ్స్ పొగలు కాకుతున్న హోర్డింగ్స్ ఉంటాయి. స్టార్ హీరోలు సైతం అక్కడికి వెళ్ళి నేనే ప్రమోషన్ కి దిగుతున్నాను నీ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళేంత పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారే వెళ్ళి టేస్ట్ చేస్తాను అన్నారు అని అంటే అయిపోయింది. మరి అంటే దిశ మారింది. మరి చాలా మందికి అంటే ఏంటంటే సార్ కొంచెం ఉంటది కదా, ఆవిడకి వచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ఓరలేనితనం ఉండేటువంటి ఇంకా ఇవన్నీ కాంపిటీషన్ అండి. సమాజంలో ఒకసారి దిగిన తర్వాత సక్సెస్ వస్తే రైవల్స్ ఉంటారు, ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఎదగాలి, ఇంకా అవన్నీ కామన్. ఇంకా మీరు అంటే కుమారి ఆంటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఈ ఓరలేనితనం మీద మీరేం చెప్తారు? అంటే ఈ కుమారి ఆంటీ కూడా ఏం చేసిందంటే బేసిక్గా ఆమెకు కూడా తెలియదు ఇట్లా అయిపోతుందని. ఓకే, ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోండి నారాజు. కుమారి ఆంటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు ఈమె షాప్ కథ వెళ్తుందని అనుకుంటుందా? అసలే ఆయన మొన్ననే ముఖ్యమంత్రి అయిన 4 రోజులు అయింది. ఆయన ఉండే షెడ్యూల్లో ఈ షాప్ గురించి సీఎం ఆఫీస్ వరకు వెళ్తుంది అనేసి కుమారి ఆంటీ 100% అనుకొని ఉండదు. ఆమె హార్డ్ వర్క్, ఆమె చిన్న వేసిన యూట్యూబ్లో వైరల్ అయిన వీడియోస్ ఆమెను వాడుకున్నారు కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి, అక్కడ తిని ఇది చాలా బాగుంది, మన మూవీ ఎప్పుడు వస్తుంది అట్లా
వాడుకుంటాం జరిగింది. సో ఇంకా ఓర్వలేనితనం అంటారా, ఆ పక్కన 34 షాపులను అడిగితే తెలుస్తుంది. ఓకే, మీ 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 ఫీలింగ్ ఏంటి అని. సో మనం ఎలాగో తినడానికి వెళ్తాం కాబట్టి అప్పుడు అడుగుదాం. ఎలాగైనా ఉంటారు నాగరాజు గారు. ఓకే, డెఫినెట్గా కాంపిటీషన్ ఉంటుంది, జెలసీ పీపుల్ ఉంటారు, ఇవన్నీ కామన్ సొసైటీలో. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, క్వాలిటీ మీద టేస్ట్ మీద ఎప్పుడైతే మన పనిని దాని మీద పెడతామో ఆటోమేటిక్గా దాని తగ్గట్టే పబ్లిసిటీ వస్తుంది. కరెక్ట్. ఆమె పొట్ట చేతిలో పట్టుకొని వచ్చింది కొన్ని ఏళ్ల క్రితం. 30,000 ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసింది ఆమె. నేను ఎక్కడో చూస్తాం జరిగింది. అది 30,000. ఆ 30,000 కూడా ఎవరో ఇచ్చారు ఈమెకి, సరే నువ్వు బిజినెస్ పెట్టుకో అని. ఓకే, ఆ 30,000తోనే బిజినెస్ స్టార్ట్ చేసి లక్షల కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయింది ఆమె. జస్ట్ ఇమాజిన్, ఆమె మాట్లాడే పద్ధతి, ఆమె రిసీవ్ చేసుకునే పద్ధతి, ఆమె టేస్ట్, నో కాంప్రమైజ్, కష్టం మెయిన్, అన్నిటికంటే ఎక్కువ ఆమె కష్టం వల్లనే ఇవన్నీ అవుట్పుట్ వస్తుంది. ఆమె కష్టపడకపోతే ఇవన్నీ అవుట్పుట్ రావు కదా. ఒక కష్టపడే వాళ్ళకి తిరిగి లేదండి నాగరాజు గారు. అది మనము మార్కెట్లో అది 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 నాకు తెలిసి ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడే ముఖ్యమంత్రి అయ్యారు. దానివల్ల ఆయన కూడా కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. అవును అవును కదా. అసలు ఎవరైనా అనుకున్నారా అండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని? బిఫోర్ ఎలక్షన్స్ ఆయన కూడా అనుకోలేదు. మొన్న చూసా ఆయన ఇంటర్వ్యూ, నేను ఆయన కూడా అనుకోలేదు ముఖ్యమంత్రి అవుతాను. కానీ ఆయన కష్టం, ఎలక్షన్స్కి ముందు కూడా మనం బైపోల్ చెప్పాం, అవును ఛాన్సెస్ ఉన్నాయండి ఆయనకి అని. ఆయన కష్టము, ఆయన ఎంతమంది కమెంట్స్ వేసినా కూడా ఆయన ఒకటే గురి ఇట్లా పెట్టుకొని వెళ్ళాడు, అయిపోయాడు. సో సిమిలర్లీ ఈయన కూడా కనెక్ట్ అయ్యారు ఆయనకి, ఆమెకి. అవును, కసిగా బతికితే ఎలా అన్నా సాధించవచ్చు అని చెప్పడానికి మాత్రం కుమారి ఆంటీ గారిది ఒక్కొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మనము ఒకటి బరలెక్క విషయంలో కూడా ఆ పట్టుదల చూసాము. అవును, ట్రూ కంపేర్. మనం ఎన్నో వీడియోస్ చేసాము, చాలా అప్రిషియేట్ చేసాము ఆమెకు పడిన కష్టం కూడా. ఇవాళ కాకపోతే రేపు బరలెక్కకి సక్సెస్ గ్యారంటీ. ఓకే, అలాగే ఇప్పుడు చూస్తే కుమారి ఆంటీ కూడా ఎంతో కష్టపడి 30,000 ఎవరి దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన ఆమె ఇవాళ రోజుకి ₹1,00,000 సంపాదన అంటే ఆమె హార్డ్ వర్క్ దీని వెనకాల ఎంత ఉంది, ఆమె నిజాయితీ, ఆమె కష్టం దీని వెనకాల ఎంత ఉంది అన్నది ఆలోచించుకోవాలి. ఊరికే ఆమె మీద పడేయకుండా ఆమె ఏం చేసింది, ఆమె ఎలా కష్టపడిందో చూసుకొని ఆ పక్క షాప్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ జెలసీ కాకుండా వాళ్ళు కూడా అట్లా కష్టపడితే అందరికీ సక్సెస్ వస్తుంది. బట్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు సార్, నిజంగా ఒక బర్రెలక్క, ఒక కుమారి అంటే కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ అనొచ్చు. డెఫినెట్లీ దే ఆర్ రోల్ మోడల్స్, నో డౌట్. సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా సరే చాలా మంది ఎలక్షన్ టైంలో చూసి తక్కువ చేసి మాట్లాడతారు, కానీ చాలా మంది సోషల్ మీడియాని కొంచెం తగ్గించి ఇచ్చేసేసి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కరెక్ట్ అదంతా జలస్ ఫ్యాక్టర్ ఇంకంతే. బరలక్క అప్పుడు గెలిచిందా ఓడిపోయిందా అన్నది పక్కకు పెడితే, షీ వాజ్ ఆన్ లైమ్ లైట్ కంటిన్యూస్లీ టిల్ ఎలక్షన్స్ వేర్ డన్. అదే పెద్ద అచీవ్మెంట్, అది ఇంకంతే, ఇంకేం కావాలి, రైట్? ఒక ఎలక్షన్స్ అంతా ఒక ఎత్తు అయితే బరలెక్కది ఒక ఎత్తుండే అప్పుడు. సో డెఫినెట్లీ బరలెక్కని కూడా మనం అలాగే పేజ్ ఉంది, గెలుపోటమిలు సహజం అండి. మనం ప్రయత్నించేదన్నా గెలుస్తామా, వెళ్ళాం కదా. సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు కుమారి ఆంటీ. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం నిజంగా ఇటు పాలిటిక్స్లో బర్రెలెక్క గురించి మాట్లాడుకోవాలి, ఇటు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే బిజినెస్ లో కూడా రాణించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా కాదు నాగేష్ గారు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమెని ఎవరో పిలిచి జాబ్ ఇస్తాం కూడా కాదు, ఈమె సహజంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమె వచ్చి పెట్టి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి పెట్టి డెవలప్ అయింది ఈమె. సో డెఫినెట్గా ఆమెకి నో డౌట్ అబౌట్ ఇట్, పరిస్థితి అలా తీసుకెళ్ళింది. కానీ దాన్ని కరెక్ట్గా వాడుకుందాము. ఎప్పుడైనా మనిషి ప్రెషర్లో ఉన్నప్పుడే హీ విల్ గివ్ హిస్ బెస్ట్ ఎబిలిటీ. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి ఎప్పుడు బెస్ట్ ఎబిలిటీ ఇస్తాడు, రైట్? సో అలాగే ఈమె ఏం కష్టాల్లో వచ్చిందో తెలియదు, షీ గేవ్ అవర్ బెస్ట్ ఎబిలిటీ. దానికి సక్సెస్ వెంటనే కనిపించింది. అవును, బట్ ఎనీవేస్ వాళ్ళ కష్టం ఏదైతే ఉందో, వాళ్ళు ఇప్పుడు అచీవ్ చేసింది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలని మాత్రం కోరుకుందాం. అది మనస్ఫూర్తిగా కోరుకోవాలి సార్ అట్లాంటి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.